అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ అందరికీ ఆరోగ్యం అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్కి పరిగెడుతున్నాం. వాళ్ళు ఈ జ్వరాలకు ఎన్నో పేర్లు పెట్టి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ అని, చికెన్ గున్యా అని మనకు తెలియని పేర్లు పెట్టి అయోమయంలో పడేస్తున్నారు. ఈ రోజుల్లో జ్వరం వస్తే 20-30 వేలు ఖర్చు వస్తుంది. ఆ డబ్బు ఎన్ని రోజులు కష్టపడితే వస్తుందో మనకి తెలుసు. అలా కొందరు అంటారు డబ్బు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని. నేనంటాను ప్రాణమే ముఖ్యం. కానీ ఆ జ్వరాలకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఋషులు ఎంతో కష్టపడి ఎన్నో గ్రంథాలు వైద్యం గురించి రాశారు. అందులో కొన్నైనా నేర్చుకొని మన చేతులతో స్వయంగా మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో, మన చుట్టుపక్కల ఉండే మొక్కలతో, చెట్లతో మందులను తయారు చేసుకొని మనకు వచ్చే అనారోగ్య సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. మన ఇంటిని ఎలాంటి అనారోగ్య సమస్య లేని ఇల్లుగా తీర్చిదిద్దుకోవాలని నా చిన్ని ఈ ప్రయత్నం. ఈరోజు అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో వైరల్ ఫీవర్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. జ్వరం ఎలా వస్తుందంటే మన శరీరంలో జఠరాగ్ని తగ్గినప్పుడు, అలాగే మన శరీరంలో వాతము, కఫము, పిత్తము అనే 3 దోషాలు ఉంటాయి. ఇవి సమస్థితిలో లేనప్పుడు జ్వరం వస్తుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళంతా నొప్పులు, అతివేడి, మంటలు, నోటికి రుచి కోల్పోవడం, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి జ్వరం వచ్చినా మనం రోజు తినే ఆహారం కాకుండా, ఘన పదార్థాలు కాకుండా జావాలాగా ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. ఆ రోజు తేలికగా అరిగే ఆహార పదార్థాలను మన ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి. జ్వరాల్ని తగ్గించే మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. అందులో వైరల్ ఫీవర్ని తగ్గించే మందుని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వేప చెట్టు గురించి తెలుసుకుందాం. వేప చెట్టును సంస్కృతంలో నిమ్ వృక్షం, అలాగే నింబ అని పిలుస్తారు. ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకిన వారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. వేప నూనెను క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను వేప గింజల నుండి తయారు చేస్తారు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో, గృహ వైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. అలాగే వేప చెట్టు నుండి వచ్చే పదార్థాలను ఉపయోగించి మనం వైరల్ ఫీవర్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. వేప చెట్టు పైబెరడు. వేప చెట్టు పైబెరడు ఈ విధంగా ఉంటుంది. ఈ బెరడును బెత్తడు తీసుకొని దానిని చిన్న ముక్కలుగా చేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో వేసి చిన్న మంట మీద 1 కప్పు కషాయం వచ్చే వరకు మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి ఆ నీళ్లను గోరువెచ్చగా అయిన తర్వాత 1 చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం 2 పూటలు 2-3 రోజులు ఇలా తీసుకుంటే మీ వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది. మరొకసారి వినండి. వేప చెట్టు పై బెరడును మన అరచేతిలో సగం అంటే బెత్తడు తీసుకొని దానిని చిన్న ముక్కలుగా చేసి 1 పెద్ద గ్లాసు నీళ్ళలో వేసి చిన్న మంట మీద 1 కప్పు కషాయం వచ్చే వరకు మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి ఆ కషాయం గోరువెచ్చగా అయిన తర్వాత 1 చెంచా తేనెను కలిపి తీసుకోండి. ఉదయం, సాయంత్రం 3 రోజుల పాటు వాడండి. మీ వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది. వైరల్ ఫీవర్ని తగ్గించే మరొక పద్ధతి గురించి తెలుసుకుందాం. వైరల్ ఫీవర్ని తగ్గించే మరొక పద్ధతిలో తులసి మొక్కను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తులసి ఔషధాల తయారీలోనూ, హిందూ సాంప్రదాయాల్లోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇందులో 2 జాతులు ఉన్నాయి. ఒకటి
ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని, కొంచెం లేత రంగులో ఉండేదాన్ని రామ తులసి అని అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణ తులసిని పూజకు వాడతారు. అలాగే ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణ తులసిని అధికంగా వాడతారు. నేడు విదేశీయులు కూడా తులసిలోని విశేషాలను, ప్రాముఖ్యతను, అలాగే ఔషధ గుణాలను అంగీకరించుచున్నారు. తులసిని పరమ పవిత్రమైనదిగా భావించి తులసి కోటను కట్టుకొని మన ఇళ్లల్లో ఉంచుకుంటాము. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే తులసాకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాల్లోనూ విస్తృతంగా వాడతారు. ఇప్పుడు మనం తులసి ఆకులను ఉపయోగించి వైరల్ ఫీవర్ని తగ్గించే మందుని గురించి తెలుసుకుందాం. రాసుకోండి. 10 తులసాకులు, 5 మిరియాలు, 2 గ్రాముల అల్లం ముక్క. మరొకసారి 10 తులసాకులు, 5 మిరియాలు, 2 గ్రాముల అల్లం ముక్క. ఈ మూడింటిని కలిపి రోట్లో వేసి చితగొట్టి ఈ మిశ్రమాన్ని 2 కప్పుల నీళ్ళలో వేసి మరగబెట్టి 1 కప్పు కషాయం వచ్చే వరకు మరగబెట్టి తేనెను కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు 1 చెంచా పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. మరొకసారి 10 తులసాకులు, 5 మిరియాలు, 2 గ్రాముల అల్లం ముక్క రోట్లో వేసి చితగొట్టి ఆ మిశ్రమానికి 2 కప్పుల నీళ్ళను చేర్చి మరగబెట్టి 1 కప్పు కషాయం వచ్చే వరకు మరగబెట్టి ఆ కషాయాన్ని వడగట్టి ఆ కషాయానికి 1 చెంచా తేనెను కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు 1 చెంచా పటిక బెల్లంతో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది. అలాగే అన్ని జ్వరాలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. ఈరోజు మన అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో బ్యూటీ టిప్ ఏంటో తెలుసుకుందాం. మన ముఖం పైన మొటిమల వల్ల వచ్చే మచ్చలను ఏ విధంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని తులసాకుల్ని తీసుకొని దంచి రసం తీసి ఆ రసంను ముఖం పైన గల మచ్చలపై ప్రతిరోజు రాస్తూ ఉంటే ఆ మచ్చలు తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.